హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ కిచెన్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి తలకాయ మాంసం కూర. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా. ముందుగా తలకాయ మాంసాన్ని బాగా కడిగేసుకొని ఉంచేసుకోండి. దాని తర్వాత 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం నూనె వేసుకొని మనం కట్ చేసుకున్న వస్తువుల్ని వేసుకొని బాగా వేయించేసుకోండి. అవన్నీ వస్తువులు మగ్గాలన్నమాట. అండ్ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయలని బాగా ఒకసారి మగ్గించేసుకోండి. చూసారా, ఇలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ లెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే 2 స్పూన్ల కారం, కొంచెం హల్దీ పసుపు, ఇంకా హోల్ గరం మసాలా దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో మనం కడిగి ఉంచుకున్న ముక్కల్ని యాడ్ చేసుకొని ఆ ముక్కలు కూడా మసాలా అంటుకున్నట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఆ ముక్కలు మునిగినంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 6 నుంచి 7 విజిల్స్ వరకు పెట్టుకోండి. అంటే ముక్కలు కొంచెం మెత్తగా పడతాయన్నమాట. నాకైతే తలకాయ మాంసం కూడా నచ్చదు. మా అమ్మ ఇంకా భయ్యా తింటారు. మీకు నచ్చుతుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. మీరేం పార్టీయో నాకు తెలియాలి కదా. చూసారా, విజిల్స్ అయితే అయిపోయింది. దాంట్లో ఉన్న ప్రెషర్ని కూడా తీసేసింది మా అమ్మ. ఇప్పుడు ఈ ఉన్న వాటర్ని కూడా, ఎక్సెస్ వాటర్ని కూడా బాగా ఇంకేనంత వరకు, అంటే కొంచెం థిక్ బ్యాటర్ అయ్యేంత వరకు ఉడికించేసుకోండి. వాటర్ మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ ఉన్నంత వరకు ఇలా బ్యాటర్ని చేసేసుకోండి. ఇంకిపోయినంత వరకు చేసేసుకోండి. చూసారా, మేమైతే కొంచెం కిందకి వచ్చేంత వరకు ఉడకబెట్టేసాము. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు ట్రై చేస్తారో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్